మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవమణి కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన కృపచేత మనల్ని రక్షించినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది నా వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము మనము జ్ఞానించుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోవుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము ఆలోచన చేసుకున్నట్లయితే, ఒక విశ్వాసి దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించాలని, దేవుని యందు తన ఒక విశ్వాసమును పట్టుదలతో దేవుని మీద నిలపాలని, నిరీక్షణ కలిగి కనిపెట్టుకోవాలని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే, ఒక విశ్వాసికి ఓర్పు మరియు నిరీక్షణ, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సహాయం మనం ఎప్పుడు పొందుకోగలుగుతామనంటే, మన యొక్క స్వశక్తము కోల్పోయినప్పుడు, మన యొక్క ఆలోచనలన్నీ ముగిసిపోయినప్పుడు, మన యొక్క ఉద్దేశములు మనకు సహాయం చేయలేని దినాన్న దేవుని యొక్క ఆలోచన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడే సమయము ఆసన్నమవుతుంది. ఇదేనా అనేక మంది వారి యొక్క సొంత ఆలోచనలతో నడిపింపబడి అనేకమైన ఓటములను చూడగలిగారు. కానీ ఎప్పుడు మనము దేవుని సహాయం మనము పొందుకోగలుగుతామనంటే, మన సొంత శక్తి ముగిసినప్పుడే దేవుని శక్తి ప్రారంభమవుతుంది. మన సొంత ఆలోచనలు ముగిసినప్పుడు, మన జీవితాలలో, మన జీవిత యాత్రలో మన యొక్క ఆలోచనలన్నీ ముగిసినప్పుడు దేవుని చిత్తమును మనము పొందుకోవడానికి సహాయం కలుగుతుంది. దేవుని కొరకు ఎదురు చూడడం అంటే ఏదో నిస్సహాయంగా కూర్చోవడం కాదు, కానీ ఆయన వాగ్దానం మీద నమ్మకముతో కనిపెట్టుకుని బ్రతకడము. ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వారని, ఆయన సహాయము చేసే గొప్ప దేవుడని ఆయన మీద మనం నమ్మకం కలిగి జీవించాలి. అందుకే నీ జీవితంలో ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. ఎవరైతే విశ్వాసము ఓర్పు కలిగి జీవిస్తారో వారి జీవితాలలో కార్యములు పొందుకోగలుగుతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అని సెలవిస్తున్నాడు. పక్షి యొక్క జాతిలో ఈ ఒక పక్షిరాజు అనేది చాలా ప్రాముఖ్యమైంది. దాని యొక్క ఆలోచన, దాని యొక్క ఉద్దేశము, దాని యొక్క తలంపులు ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదే అది ఆలోచన కలిగి జీవిస్తుంది. ఆ ఒక పక్షిరాజు కింద ఎగరడానికి సిద్ధపడదు, కానీ నేను మిగతా ఉన్న పక్షుల వలె కిందే నేను ఉండాలనే ఆలోచన చేయదు. కానీ అది ఏమి చేయగలుగుతుంది అంటే, నా గురి, నా గమ్యము ఆకాశము వైపు అందనంత ఉన్నతమైన స్థితికి నేను వెళ్ళాలని పక్షిరాజు ఆలోచన చేస్తుంది. పక్షిరాజు తుఫాను వచ్చినప్పుడు భయపడదు. ఆ గాలిని ఉపయోగించుకుని మేఘాలపైకి ఎగురుతము ప్రారంభిస్తుంది. నీ జీవితంలో కూడా నువ్వు ఒక పక్షిరాజు వలె మార్చబడాలి. నీతో ఉన్న సాధారణమైన విశ్వాస జీవితమును నువ్వు జీవించకూడదు. సాధారణమైన విశ్వాస యాత్రను నువ్వు కొనసాగించకూడదు. నీ చుట్టూరు ఉన్న ప్రజలందరికంటే నువ్వు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. విశేషమైన ఆత్మీయ జీవితమును నువ్వు కలిగి జీవించాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి జీవితమును కలిగి జీవించగలుగుతావో, నీ ఒక స్థితి అందనంత స్థితిలోనికి మార్చబడుతుంది. విశ్వాస సమస్యలను చూసి కృంగిపోకూడదు. దేవుడిచ్చే బలము కష్టాల కంటే పైకి ఎగిరే మనస్సును కలిగి జీవించాలి. అనేకమైన నీ జీవితంలో ఎదురవుతున్న కష్టములను నువ్వు ఒక ఆయుధముగా నువ్వు మార్చుకోవాలి. నీ జీవితంలో కలుగుచున్న ఇబ్బందులు నువ్వు ఒక మార్గముగా మార్చుకోవాలి. నీ జీవితంలో కలుగుచున్న ప్రతి శ్రమ నువ్వు ఒక మెట్టు వలె నువ్వు మార్చుకోవాలి. యోసేపు జీవితం మనం జ్ఞాపకం చేసి,
యోసేపు జీవితాన్ని మనము ఆలోచన చేసుకున్నట్లయితే తనకెదురవుతున్న ప్రతి దానిలో కూడా తనకు ఎదురవుతున్న శ్రమలను ఒక మెట్టుగా మార్చుకున్నాడు. తనకెదురవుతున్న ప్రతి ఒక్క ఇబ్బందిని ఒక మెట్టుగా మార్చుకుని తన జీవిత యాత్రలో ఉన్నతమైన స్థితిలోనికి యోసేపు వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కలుగుచున్న ప్రతి శోధన నువ్వు ఒక ఆయుధముగా మార్చుకో. నీ జీవితంలో కలుగుచున్న ప్రతి ఒక్క ఇబ్బందిని నువ్వు ఆయుధముగా నువ్వు మార్చుకున్నట్లయితే, ఆ శ్రమలను దేవుని యొద్దకు దేవుని పాదముల చెంత నువ్వు పెట్టినట్లయితే నీకు ఎదురవుతున్న శ్రమ నీకు ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించడానికి ఒక సాధనంగా మార్చబడుతుంది. ఇదే నాన్న పక్షిరాజు వలె ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు ఎదగాలి. పక్షిరాజు తుఫాను వచ్చినప్పుడు అది ఏమి చేయగలుగుతుంది అంటే, తుఫాను వచ్చినప్పుడు ఆ గాలిని ఇంకా తనకు శక్తిగా మార్చుకుని అందరంత స్థితిలోనికి ఎలా అయితే వెళతాదో, నీ జీవితంలో కలుగుచున్న ప్రతి శోధనను, ప్రతి ఒక్క శ్రమను, ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి ఒక్క అవసరతను నువ్వు ఒక సాధనముగా మార్చుకోవాలి. నీకు బలముగా మార్చుకుని నువ్వు వెళుచున్న ప్రతి మార్గంలో కూడా ఆ శ్రమలలోనే నువ్వు నీ జీవితంలో విజయం నువ్వు చూడాలని మర్చిపోకు. అలాగే పరిగెట్టాలి. అనగా జీవితము ఒక పందెము వంటిది. ఈ పందెంలో వేగం కంటే స్థిరత్వము చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో నువ్వు విజయమును చూడాలంటే నువ్వు పరిగెత్తడము కాదు, గాని దేవుని సన్నిధిలో స్థిరత్వం కలిగి నువ్వు జీవించాలి. దేవుని సన్నిధిలో స్థిరమైన విశ్వాసమును కలిగి జీవించాలి. ఇదేనా అనేక మంది విశ్వాసులు ఏమి కలిగి జీవించగలుగుతూ ఉన్నారనంటే స్థిరత్వమును కోల్పోతూ ఉన్నారు, అవిశ్వాసములోనికి వెళుతూ ఉన్నారు, అపనమ్మకములోనికి వెళుతూ ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో విజయాన్ని చూడలేకపోతూ ఉన్నారు. కానీ ఉదయకాల సమయం మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో విశ్వాస యాత్రలో నువ్వు విజయమును పొందుకోవాలనంటే నీ జీవితంలో స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు వేగంగా మారుతున్న దేవుని మీద ఆధారపడే వారు తమ గురించి క్రీస్తు చెప్పడము ద్వారా, క్రీస్తు మీద తన జీవితం ఆధారం చేసుకోవడం ద్వారా వారి జీవితాలు స్థిరంగా మార్చబడతాయని, అలసిపోకుండా వారి జీవితాలు బలపరచబడతాయని నమ్మకము మాత్రము ఎంత మాత్రం మర్చిపోవద్దు. సమస్యలు పోవద్దు, భీతి చెందవద్దు. నీ జీవితంలో ఎంత మాత్రము కూడా అలసిపోవద్దు. ఆయన అంటూ ఉన్నాడు కదా, యెహోవాను నమ్ముకున్నవాడు నూతన బలము పొందుకుంటాడు. ఇదే నన్ను విశ్వాసములో స్థిరత్వం నువ్వు కోల్పోయావేమో, అందుకే బలహీనుడు అయిపోతూ ఉన్నావు, అందుకే అవిశ్వాసంగా నువ్వు మార్చబడుతూ ఉన్నావు, చూడలేకపోతూ ఉన్నావు, ఆయన కార్యమును నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు. అయితే ఇదైనా నీ విశ్వాసంలో నువ్వు స్థిరత్వం కలిగి జీవించినట్లయితే ఆయన నీ జీవితం గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఆయన నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు జరిగించడం ప్రారంభమవుతుందని మర్చిపోవద్దు. మీరు ఈరోజు అలసిపోయి ఉన్నారు, మీ పోరాటంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారేమో, కానీ యెహోవా మీద ఆధారపడండి, యెహోవా మీద, ప్రభు మీద ఆనుకోనండి, ఆయన మీద కనిపెట్టి జీవించండి. ఆయన మీకు ఇచ్చే బలము మిమ్మల్ని సమస్యలను పైన ఎగిరే గొప్ప అభిషేకము కలిగిన వ్యక్తులుగా, సమస్యలను జయించే ఒక గొప్ప కృపను, సమస్యలను జయించే ఒక గొప్ప అభిషేకమును ప్రభు మీకు ఇచ్చునుగాక. అటువంటి కృప మీ జీవితంలో కావాలన్నా, మీరు పొందుకోవాలన్నా ఇదేనా దేవుని మీద ఆధారపడండి. విశ్వాసములు స్థిరంగా జీవించండి, ఓర్పు కలిగి జీవించండి, విధేయత కలిగి జీవించండి. నువ్వు విధేయత, ఓర్పు కలిగి జీవించినట్లయితే నా ప్రభు నిన్ను హెచ్చించి నువ్వు అందనంత స్థితిలోనికి అనేకులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టే కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దేవుని బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. మా జీవితంలో అలసిపోకుండానట్లు, మా జీవితంలో ఓడిపోకుండానట్లు మేము ఉండాలంటే నీ యందు విశ్వాసము, స్థిరత్వము, ఓర్పు కలిగి జీవించాలని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నీ బిడ్డలందరినీ బలపరచండి. ఈ ధనమంతా నీ కృప కాపుదల, నీ కృప దీవెనలు, నీ కృప అభివృద్ధి సమృద్ధి చేత నింపమని ప్రార్థిస్తున్నారు. వారు కలిగిన ప్రతి అవసరతల నుండి వారిని విడిపించి నడిపించమని, వారి జీవితాలు గొప్ప అభిషేకము, ఓ గొప్ప ఆశీర్వాదము, ఓ గొప్ప దీవెన నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉండగా నీ కృప కాపుదల దయచేసి నడిపించండి. పక్షిరాజు వలె ఉన్నతమైన స్థితిలోనికి నీ బిడ్డలు చేర్చబడే కృపను దయచేసి ఈ ధనవంత మాకు జయమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము, ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ మాటలు అనేకులకు తెలియపరచవలసిందిగా, అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకొను